కెప్టెన్ విజయకాంత్ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి సినీ ప్రముఖులు చాలా మంది కూడా వస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా డిఎండికే కార్యాలయం వద్ద కావచ్చు, అంటే చెన్నైలో అన్నాసలేలో ఉన్నటువంటి ఐలాండ్స్ వద్ద పెద్ద ఎత్తున సినీ యాక్టర్స్ అంతా కూడా వచ్చి ఆయన నివాళులర్పిస్తున్నారు. అంటే గత స్మృతులని స్మరించుకుంటూ ఆయన షూటింగ్ లో ఎలా ఉండేవారు, వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం పైన కూడా ప్రత్యేకించి వాళ్ళంతా కూడా స్మరించుకుంటున్నారు. అంటే ఆయన ఇక లేడనే వార్త నిజంగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు యాక్టర్ నళిని మేడం, ఏం చెప్తారు మేడం ఆయన గురించి ఒక మాట? అన్నయ్య అంటే నిజమైన అన్నయ్య అంటే ఆయనే. నా లైఫ్లో మర్చిపోలేని వ్యక్తి. ఇప్పుడు లేదని నమ్మట్లేదు నా మనసు. ఆయన దేవుడి దగ్గర వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటి అందరికీ మనశ్శాంతి ఇవ్వాలని వేడుకుంటున్నాను. షూటింగ్ లో ఎలా ఉండేవారు మేడం? సొంత అన్నయ్య ఎలాగుంటారో అలాగుంటారండి. అందరి దగ్గర ఈజీగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి భోజనం పెడతారు. ఎవరికి ఏం కావాలంటే ఆయన ముందు ఉంటారు, అన్ని చేస్తారు కదా. యాక్టర్ నళిని ఆమె చాలా సినిమాలు చేసింది ఆయనతో, అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అదే తరహాలోనే షూటింగ్ వచ్చినప్పుడు అందరూ కలిసి భోంచేసే వాళ్ళం. ఇక ఆయన లేని లోటు నిజంగా ఎవరు తీర్చలేనిదని కూడా యాక్టర్ నళిని తన ఆవేదన వ్యక్తం చేస్తుంది.